హాయ్ హలో నిన్నటి వీడియోని నేను మీతో ఇవాళ షేర్ చేసుకుంటున్నాను. నిన్న నేను మా బాబు అయితే నర్సరీకి వెళ్ళాము. లంచ్ చేసేసి నేను బాబు అయితే వెళ్ళాము. ఒక 2 నర్సరీలు అయితే వెతికాము. అదేంటంటే నల్లేరు చెట్టు కోసము. అది నల్లేరు ఎక్కడా దొరకలేదు. ఇంకా ఇంటికైతే తిరిగి వెళ్తుంటే ఒకరింటి దగ్గర ఉంటే అడిగాను. ఆవిడ లంచ్ చేస్తూ అన్నం తింటూ ఉన్నింది. అయినా నేను పిలిచేసరికి వచ్చి పాపం కొంచెం తీసిచ్చింది. బాబుకు చేతికి ఫ్రాక్చర్ అయింది. నల్లేరు పెడితే బాగుంటుందని అడిగాను. ఆవిడ కోసిచ్చింది. ఇంకా నల్లేరు అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాను. ఇంకా మధ్యాహ్నం ఇంటికి వచ్చి దాన్నంతా శుభ్రంగా క్లీన్ చేసి కొంచెం టీ అయితే పెట్టాను. నల్లేరు కాడలు ఒక టీ గ్లాస్ వాటర్ వేసేసి ఆ నల్లేరు కాడలను హాఫ్ టీ గ్లాస్ వచ్చే వరకు బాగా ఉడికించాను. అందులో షుగర్ అయినా వేసుకోవచ్చు, తేనె అయినా వేసుకోవచ్చు. ఈ నల్లేరు అనేది ఎముకలకు చాలా మంచిది. ఎముకల్లో ఉండే నొప్పిని తగ్గిస్తుంది. ఇక కీళ్ళవాతము లాంటి ఎముకల సంబంధానికి ఇది చాలా మంచిదన్నమాట. ఈ టీ అయితే చేసి ఇచ్చాను. ఇంకా కొంచెం అన్నీ ఒలిచేసుకొని క్లీన్గా సన్నగా కట్ చేసేసుకొని పచ్చడికి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. 1 స్పూను నువ్వులు, 1 స్పూన్ ఉద్దిపప్పు, ఒక 3 స్పూన్లు శనక్కాయ పప్పులు వేసి, ఎండుమిరపకాయలు ఒక 4 వేసి, ఇవన్నీ డ్రై కదా, ఇవన్నీ డ్రైగా ఆయిల్లో వేపేసుకున్నాను. వీటిని మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత ఈ నల్లేరు కాడలు, టమోటో, ఇంకొన్ని పచ్చిమిరపకాయలు వేసేసి వీటిని గ్రైండ్ చేసేసుకున్నాను. నల్లేరు పచ్చడి అయితే రెడీ. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి వేపుకున్నాను. టేస్టీగా చాలా బాగా వచ్చింది. అసలు ఇంత బాగుంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను. ఇంక ఈ పచ్చడి అయితే అన్నంలోకి రైస్లోకి ఏం తింటాడులే అని దోశ అయితే వేసాను. ఇంక నిన్నటి రోజున మా డిన్నర్ వచ్చేసి దోశ, ఇంకా నల్లేరు కాడల పచ్చడి, ఇంకా శనక్కాయ పచ్చడి కూడా కొంచెం చేశాను అదే మిక్సీ గిన్నెలో. ఇంకా అంతే అండి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం చాలామంది మర్చిపోతున్నారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.